మదోనిష్ట మధుప్రీత వందిన్యాది సమన్విత దధ్యన్నాసక్త హృదయ కాకినీ రూపధారిణి. మేధోనిష్ట మేధస్సు అను ధాతువును ఆశ్రయించి ఉండునది. తలలోపల ఉండే మెత్తని తెల్లని మాంసాన్నే మేధస్సు అంటారు. అదే మెదడు. ఈ దేవత మేధో ధాతువునందు ఉంటుంది. మేధస్సు కావలసిన వారు ఓం మేధోనిష్టాయై నమః అని జపం చేసి ఆ దేవతను తృప్తిపరిచినట్లయితే మేధస్సు వృద్ధి అవుతుంది. మధుప్రియ మధువుతో ప్రీతి కలిగినది. మధువు అంటే తేనెయందు ప్రీతి గలది. తేనె మేధస్సును పెంచుతుంది. తేనె, నెయ్యి, పంచదారలను త్రిమధురాలు అంటారు. మధువు అంటే తేనె, మద్యము అనే 2 అర్థాలున్నాయి. ఎవరి సంస్కారాన్ని బట్టి వారు ఆయా అర్థాలను తీసుకోవచ్చును. వామాచారులైతే మద్యము అనే అర్థాన్ని తీసుకోవడంతో ఉత్సాహపడి ఆ మద్యాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ మద్యాన్నే స్వీకరిస్తారు. సమయాచారులు తేనెను నైవేద్యంగా పెట్టి తేనెను స్వీకరిస్తారు. బందిన్యాది సమన్విత బందిని మొదలైన పరివార దేవతలచే పరివేష్టింపబడి ఉంటున్నది. ఈ దేవత పద్మం మధ్యలో ఉండగా బందిని మొదలైన దేవతాశక్తులు చుట్టూ ఉన్న 6 దళాలలో ఉంటారు. వారు బందిని, భద్రకాళి, మహామాయ, యశస్విని, రమ, లంబోష్ఠిత. గర్భస్థ పిండం 4వ మాసంలో ఉన్నప్పుడు జీవికి కలిగే పోటీతత్వ లక్షణం, తనను తాను పరిమితుల్లో బంధించుకోవడం మొదలైన వాటికి సంబంధించిన బీజాలు ఏర్పడతాయి. ఈ నామంలోని బందిని పదం ఈ లక్షణాన్ని సూచిస్తుంది. దధ్యన్నాసక్త హృదయ పెరుగు అన్నం ఇష్టపడునది. దధ్యన్నమునందు ఆసక్తి కలది. దధ్యన్నము అనగా పెరుగుతో కలిపిన అన్నము. అన్నప్రాసన్న జరిగిన శిశువుకు కూడా పాయసాన్నము, నెయ్యి అన్నము, బెల్లం అన్నము అయిన తర్వాత పెరుగు అన్నం ప్రారంభించమని సూచన ఈ నామంలో ఉంది. కాకినీ రూపధారిణి కాకినీ పేరుగల దేవతగా రూపము ధరించి ఉండునది. స్వాధిష్టాన చక్ర అధిష్టాన శక్తి దేవత పేరు కాకిని. ఈ చక్రాధిష్టాన దేవతకు సంబంధించిన బీజ, కీలక, న్యాస మంత్రాలన్నీ కకార సంబంధంగా ఉంటాయని కాకినీ నామంలోని మొదటి అక్షరం కా సూచిస్తుంది. మదోనిష్ట మధుప్రీత వందిన్యాది సమన్విత దధ్యన్నాసక్త హృదయ కాకినీ రూపధారిణి. మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్థి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత. మూలాధారాంబుజారూఢ మూలాధార పద్మంలో అధివసించున్నది. మనలోని మొత్తం భౌతిక శక్తిని అంతనూ నియంత్రణ చేస్తూ ఉండే చక్రాన్ని మూలాధారం అంటారు. ఇది షట్చక్రాల వరుస క్రమంలో మొట్టమొదటిది. ఈ మూలాధార చక్రాన్ని కూడా 4 దళాల పద్మంతో పోలుస్తారు. ఈ 4 దళాల పద్మం యొక్క మధ్య కర్ణిక అమ్మవారి యొక్క నివాస స్థానం. పంచవక్త్ర 5 ముఖాలతో నుండునది. మూలాధార చక్ర అధిష్టాన దేవతకు 5 ముఖాలుంటాయి. పంచభూతాలను, పంచేంద్రియాలను అనుసంధానం చేసే తన్మాత్రలైన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు 5 ఈ మూలాధార చక్రం వద్ద పనిచేస్తాయి. 5వ మాసంలో ఏర్పడే స్పర్శ జ్ఞానానికి సంబంధించిన చర్మముతో గర్భస్థ పిండానికి పంచ జ్ఞానేంద్రియ పరిపూర్ణత చేకూరుతుంది. అస్థి సంస్థిత ఎముకలను ఆశ్రయించి ఉండునది. మూలాధార చక్ర అధిష్టాన దేవత అస్థి ధాతువును ఆశ్రయించి ఉంటుంది. అస్థి అంటే ఎముక. ఎముకలు ఉన్నప్పుడే శరీరానికి స్థిరత్వం ఉంటుంది. ఎముక విరిగినా లేదా ఎముకల పెరుగుదల సరిగ్గా లేకపోయినా లేక ఎముకలకు సంబంధించిన ఎలాంటి సమస్యలున్నా ఈ నామాన్ని అస్థి సంస్థితాయే నమః అని సంపుటి చేసి 40 రోజులు జపించి చివరి రోజు పూజ చేసి అమ్మవారికి పులగం అంటే పెసరపప్పు, బియ్యం కలిపి వండిన అన్నం నైవేద్యం పెడితే దోషం సత్వరమే నివారణమై చక్కని ఫలితం చేకూరుతుంది. అంకుశాది ప్రహరణ అంకుశము మొదలైన ఆయుధాలను ధరించి ఉండునది.
ఈ మూలాధార చక్ర అధిష్టాన దేవత 4 చేతుల్లోనూ అంకుశం, కమలము, పుస్తకము, జ్ఞానముద్రలను ధరించి ఉంటుంది. వరదాది నిషేవిత, వరద మొదలైన 4 పరివార దేవతలచే సేవింపబడునది. మూలాధార చక్ర అధిష్టాన దేవత అయిన సాకినీదేవి 4 దళాల గల పద్మంలోని మధ్య కర్ణిక వద్ద ఉంటుంది. ఈ పద్మానికి 4 దళాలలోని వరుసగా వ, స, ష, స అక్షరాలకు సంబంధించిన వరద, శ్రియ, షాండ, సరస్వతి అనే 4 పరివార దేవతలు ఉండి అమ్మవారిని సేవిస్తూ ఉంటారు. మూలాధారాంబుజారూఢా పంచవక్త్రాస్థి సంస్థితా అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత